సార్ చాలా మందికి చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది. ఒక మన తెలుగువాడు ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిన మూవీస్ బాహుబలి, లేకపోతే బాహుబలి 2 కానీ, RRR కానీ, ఇంకా అంతకుముందు సక్సెస్ఫుల్గా రన్ అయిన ప్రతి మూవీస్కి మీరు డిఓపి చేశారు. సో ఈ జర్నీ గురించి మీరు ఏం చెప్తారు సార్? ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఆల్సో అండి. ఎందుకంటే నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అమృతం సీరియల్ నుండి స్టార్ట్ చేశాను. అసలు అది కూడా మీరు అక్కడ స్టార్ట్ చేసిన ఆ మొక్క కూడా ఒక పెద్ద. సో దెన్ అయితే అండ్ ఆల్ రాజమౌళి గారితో సై వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. సో అక్కడ నుండి ఇట్ హస్ బీన్ అ బ్లెస్డ్ జర్నీ అండి. సో ఐఎమ్ అంటే ఏం చెప్పాలంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ అంటే ఒక తెలుగు సినిమాని ఎవరు లేవట్లేదు అన్న టైంలో నుండి ఇప్పుడు ఇండియాలో ఎవరైనా కూడా తెలుగు సినిమాలో చేయాలి అన్న స్థాయికి వచ్చిందండి. సో ఆ ప్రాసెస్లో నేను కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేశానని ఇట్ ఫీల్స్ వెరీ ప్రౌడ్ అండి. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దిస్. సూపర్. సో అదే ఏంటో సార్, మరి బాగా టాలెంట్ కానీ ఫుల్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని కన్నా ఎక్కువగా గాడే అంతా చేశారని నమ్ముతారు. సో సార్ మీరు ఇప్పుడు నిజంగానే అమృతం అసలు ఇప్పటికీ కూడా చాలా మంది అబ్బాయి ఇలాంటి సీరియల్ రాలేదు ఇప్పుడు లేదు అని ఫీల్ అయ్యి అలా ఆ సీరియల్తో స్టార్ట్ చేశారు. సో మీరు ఆ టైంలో ఆ ఫన్నీ సింపుల్ ఫ్రేమ్స్ అన్నీ కూడా మీరు ఎలా మైండ్ని ఎలా ట్యూన్ చేసుకుంటూ స్టార్ట్ చేశారు సార్? అండి ఆ టైంలో ఏంటంటే అంటే నాకు అది ఒక అదృష్టం లాగా చెప్పొచ్చు అండి. ఎందుకంటే నేను ఆ టైంలో అసిస్టెంట్గా చేశాను. అసిస్టెంట్ చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు బికమ్ అ సినిమాటోగ్రాఫర్ అవ్వాలనుకున్న టైంలో సినిమాలో నాకు ఏం దొరకలేదండి. సో ఆ దొరకని టైంలో నాకు అదృష్టం బాగుండి అయితే అన్న సీరియల్ దొరికింది. నాకు అప్పుడు ఈ సీరియల్ చేయాలా, నాకేంటంటే సీరియల్ చేస్తే మళ్ళీ ఒక ప్రాసెస్కి అలవాటు అయిపోయి సినిమా చేయలేమేమో అన్న ఒక డౌట్ ఉండేది. సో కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల ఓకే ఒప్పుకోవాల్సి వస్తుంది, ఎన్ని రోజులు వెయిట్ చేస్తాము. సో ఫైనలీ అది ఒప్పుకున్న తర్వాత ఇట్ వాజ్ అంటే ఆపర్చునిటీ ఇన్ డిస్గైజ్ లాగా. సో అది చేసినందువల్ల సేమ్ టీమ్ వీ డిడ్ అయితే అండి. సో ఇట్ వాస్ సక్సెస్ఫుల్, థ్యాంక్ గాడ్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టీమ్ చందుతో ఇట్ వాజ్ ఎ డెబ్యూ ఫర్ చంద్రశేఖర్ రిలేటివ్ ఆల్సో. సో అక్కడ నుండి స్టార్ట్ చేసిన తర్వాత దెన్ ఇట్ వెంట ఆన్ టు డూ అయితే. సో అలా మెల్లమెల్లగా అయితే తర్వాత దెన్ ఆ పని చూసి నాకు రాజమౌళి గారు పిలిచి సై ఇవ్వడము. సో దెన్ థింగ్స్ స్టార్టెడ్ రోలింగ్ అండ్ ఆల్. సో వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఏంటంటే మనకి ఏ పని దొరికినా ఫస్ట్ అది చిన్న పెద్ద అని ఆలోచించకుండా మన స్తోమతను బట్టి మన కేపబిలిటీస్ని బట్టి అది బాగా చేస్తే దట్ విల్ ఓన్లీ లీడ్ టు న్యూ ఆపర్చునిటీస్. సో దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ. కరెక్ట్. నాకు అలాంటి సినిమా వస్తేనే చేస్తాను, అలాంటిది వస్తేనే చేస్తాను అన్నట్టు ఉంటారు. సో అలా కాకుండా మనకి ఏ ఆపర్చునిటీ వస్తే అదే ఆపర్చునిటీ దేవుడి దయాన్ని చేస్తే మేబీ దట్ విల్ లీడ్ టు బిగ్గర్ అచీవ్మెంట్స్.